అడ్వకేట్ వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం ఇది తప్పంటూ వైసీపీ, ఆయన చేసినటువంటి పనికే ఆయన జైలుకి వెళ్ళారంటున్నారు టీడీపీ నేతలు. మీరేం చెప్తారు? ప్రాథమిక విచారణ జరుగుతుంది కదా బ్రహ్మనాయుడు గారు. ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేయబడి, ఆల్టర్ చేసిన సెక్షన్స్ ప్రకారం సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇంకా కొంచెం పటిష్టంగా తీసుకున్నట్లయితే ఇటువంటి ఆరోపణలు వచ్చేవి కాదు. ఆయన అరెస్ట్ చేయడంలో కానివ్వండి, అరెస్ట్ చేసిన విధానంలో కానివ్వండి, ఎవరూ తప్పు పట్టేటువంటి ఒక పరిస్థితి కాదు. న్యాయస్థానాలు కూడా దాన్ని సహేతుకంగా ఒప్పుకున్నాయి కాబట్టే ఆయన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే జరిగినటువంటి విషయంలో కొంచెం కూలంకషంగా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ జరిగినటువంటి ఎంక్వైరీ కేవలం సీదిరి అప్పలరాజు గారి ఒక్కరికే పరిమితం చేయడం అనేది ఇక్కడ కొంచెం ఆశ్చర్యపడేటువంటి ఒక విషయం. ఎందుకంటే మాజీ మంత్రి, అలాగే ఒక డాక్టరు, అక్కడ స్థానికంగా అత్యంత బలమైనటువంటి నాయకుడు, ఈ బలమైనటువంటి నాయకుడు నేరుగా ప్రత్యక్షంగా దిగి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయనే నేరుగా ఉన్నాడు అని చెప్పేసి అని ప్రూవ్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అని చెప్పాలి. ఎందుకంటే ఒక మాజీ మంత్రి కానివ్వండి, ఒక బలమైన నాయకుడు చెప్తే కొన్ని పదుల సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ సీదిరి అప్పలరాజు గారిని టార్గెట్ చేశారా, లేకపోతే నిజంగా సీదిరి అప్పలరాజు గారి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి వ్యవహారానికి పూనుకున్నారా అనేది పోలీసు విచారణలో కానివ్వండి, లేదా తదుపరి వీరు ప్రవేశపెట్టేటువంటి సాక్ష్యాల మీద కానీ ఆధారపడి ఇక్కడ మనం నేరారోపణ ఎక్విజేషన్ చేయగలుగుతాం. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏదైతే పోలీసు తీసుకున్నారో దాని ప్రకారం అక్కడ సెక్షన్స్ ఆల్టర్ చేయబడి, ఈ సెక్షన్స్ అన్ని కూడా 1-2 సెక్షన్స్ కాకుండా మిగతా సెక్షన్స్ అన్ని కూడా బేసిక్ గా బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్సే. ఏవైతే 340 కానివ్వండి, 342, 349 అండ్ 39, 49 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. బట్ ఏదైతే 61 సబ్సెక్షన్ 2 ఏదైతే ఉందో దీని ప్రకారం 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా కూలంకషంగా లోపలికి వెళ్ళినట్లయితే మనం విచారణలో బయటకు వచ్చినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత సుమారుగా 8.5 లక్షల రూపాయలు ఒక అగ్రిమెంట్ రాసుకున్నటువంటి ఒక వ్యవహారం కనిపిస్తుంది. వారి బాధితులు కూడా చెప్తున్నారు 1.5 లక్షల రూపాయలు ఇన్ని అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పేసి అని కూడా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అయితే విచిత్రంగా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన నేతలు మాత్రం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక్కడ మనం అది కూడా ఖచ్చితంగా మంత్రి పార్థసారథి గారు ఆయన ఒక 5 లక్షలు ఆయన సొంత డబ్బులు కూడా ఇచ్చినట్టున్నారు బాధిత కుటుంబం. వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను దాన్నేం తప్పు, డబ్బులు ఇవ్వడానికి నేనేం తప్పు పట్టను. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు నేరుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మంత్రి కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి సంబంధించిన కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ కేసు విషయంలో వీరు డబ్బులు ఇవ్వటాన్ని మనం ఇక్కడ కాన్స్పిరసీగా చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కానివ్వండి, కులానికి సంబంధించిన నేతలు కానివ్వండి, బీసీ నాయకులు అయితే, ఎస్సీ నాయకులు అయితే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కదా. సో ఇక్కడ జరిగినటువంటి ఈ కాన్స్పిరసీ దీన్ని మనం ఎత్తి చూపాల్సినటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా మిస్టేక్ జరిగింది అని అంటే ఈ 10 లక్షలు ఇవ్వటమే. నేరుగా ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకుని ఏదైనా ప్రభుత్వం నుంచి ఇచ్చినట్లయితే దీన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఇచ్చారు. స్థానిక నేతలు ఏదైతే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న 10 లక్షలకి వాళ్ళు మేము 10 లక్షలు ఇచ్చాం కాబట్టి మీరు సాక్ష్యం చెప్పండి, లేకపోతే ఎదురు తిరగండి అని చెప్పేసి ఉసిగొలిపారా అనేది ఇక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి సాక్ష్యాల్లో, ఎస్టాబ్లిష్ చేసేటువంటి సాక్ష్యాల్లో తేలుతుంది. భవిష్యత్తులో దానికి సంబంధించి దానికి విచారణ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, ట్రయల్ జరుగుతుంది. వాళ్ళ యొక్క దోషులైతే శిక్షలు పడతాయి, నిర్దోషులైతే బేషరతుగా. ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు వెంకటేష్ గారు? సీదిరి అప్పలరాజు గారికి అన్యాయం జరిగిందంటారా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోయిందంటారా, అదే ప్రభుత్వం ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అప్పలరాజు గారిని ఇబ్బంది పడుతుందంటారా? ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు?
ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఒక అడ్వకేట్ గా చెప్పాలి అని అంటే ఖచ్చితంగా నేరం జరిగింది. చట్ట ప్రకారం అయితే ఇటువంటి అగ్రిమెంట్స్, ఇలాంటి బయట చేసుకునే అగ్రిమెంట్స్ ఏవి కూడా చెల్లవు, చేయకూడదు కూడా. కాబట్టి చట్టం తన పని తాను చేసిందనే చెప్పాలి. ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది లోకల్ పొలిటీషియన్స్, ఎవరైతే బాధితుల్ని పరామర్శించారో, ఎవరైతే బాధితులకి నేరుగా ధన సహాయం చేశారో, వారి యొక్క ధన సహాయం వల్ల ఇక్కడ కాన్స్పిరసీ ఉంది, అపరాధిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసనే వాళ్ళు ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి అమౌంట్ మేమే ఇచ్చాము అని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ప్రభుత్వానికి మనం ఆపాదించకూడదు, కానీ లోకల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క బలాబలాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఓకే, ఈ రోజు బెయిల్ అయితే వచ్చింది. అక్కడ ఆరవ వర్మ ఎవరైతే ఉన్నారో, సిదిరి అప్పలరాజు గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో, అతనికి బెయిల్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. ప్రభుత్వం కూడా నాకు తెలిసినంత వరకు ప్రమాదాన్ని ప్రమాదంగానే చూసింది. కానీ ఫర్దర్ గా జరిగినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్టివిటీస్ లో కాన్స్పిరసీ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి దాని యొక్క నిజ నిర్ధారణ ప్రభుత్వం ఖచ్చితంగా తెలుస్తుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఏమేం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గూగుల్ టేక్అవుట్స్ ఏవైతే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. కానీ నేరుగా సిదిరి అప్పలరాజే దీనికి కారణం అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఇక్కడ కొంచెం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. ఓకే ఓకే రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. ఇంక మనతోటి స్టూడియోలో ఉన్నారు బీజేపీ నాయకులు కాసరగడ్డ నాగార్జున గారు. నాగార్జున గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో